బేతాళ బాబురావు గారి యొక్క కుటుంబానికి జరిగినటువంటి యొక్క ఘోరమైన అన్యాయానికి హార్వెస్ట్ ఇండియా తరపున ఖండిస్తున్నాము. ఇలాంటి విషయం ఇంకొకసారి తెనాలి పట్టణంలో కానీ ఇంకెక్కడైనా కానీ పునరావృతం కాకుండా అధికారులు, పోలీసు వారు తప్పకుండా ఈ యొక్క విషయానికి క్రమశిక్షణ చర్యలతో పాటు ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని మరి హార్వెస్ట్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. దీనికి సంబంధించి రేపు వారి యొక్క కుటుంబానికి ఆదరణ నిమిత్తం గాంధీ చౌక్ నుంచి మౌన ర్యాలీ ఆరంభమవుతుంది. దానికి మన యొక్క పట్టణంలో ఉన్న ప్రతి వారు కూడా వచ్చి సహకరించి వారి యొక్క కుటుంబానికి సంతాపం తెలియజేయాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మీకు ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా బిషప్ పాలన్ నేను బేతాళ బాబురావు గారి కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని బట్టి ఖండిస్తూ సమాజంలో జీవించేటువంటి మానవాళి చెడిపోవటానికి గల కారణం మద్యపానము వలనని రుజువుపరచబడుతున్నది గనక ప్రభుత్వమే ప్రజలు గనక ప్రజలే ప్రభుత్వమై ఉన్నారు గనక ప్రజల క్షేమమును కోరుతూ జరిగే ఈ అక్రమాలను ఖండిస్తున్నాము. దీనికి తగిన విధముగా మద్యపానాన్ని కూడా పూర్తిగా నిషేధించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజల సమైక్యత, ప్రజల ఐక్యత, ప్రేమ భావాలతో సమాజంలో కలిసిమెలిసి స్త్రీ తనకు తానుగా ఏ పరిస్థితుల్లో ఎప్పుడైనాను అధికారపూర్వకంగా స్వతంత్రంగా స్వేచ్ఛా జీవితంతో బజార్లలో వెళ్ళినాను, అంగడి స్థలాల్లోకి వెళ్ళినాను స్వతంత్రంగా ఉండాలని అన్ని విధాల వారు ఏ విషయంలో భయపడకుండా అన్ని విధాల ఆదరణ కలిగి జీవించాలని ప్రభుత్వాలు మరి అన్ని విషయాల్లో సహకరిస్తూ స్త్రీలకు తగిన న్యాయపరముగా తోడ్పడాలని మనవి చేస్తూ ఈ మద్యపానాన్ని మేము పూర్తిగా తీసివేయాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. రేపు బాబురావు గారి కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని బట్టి మన తెనాలి పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇది ఒక కులానికి మతానికి సంబంధించిన విషయం కాదు, ఒక స్త్రీ జాతికి జరిగినటువంటి ఇలాంటి అన్యాయాన్ని ఖండిస్తున్నాం. ప్రజలందరూ పాల్గొని రేపు మౌనముగా ప్రజా ప్రదర్శనలో మరి ప్రభుత్వం వారికి ఒక మెమోరాండం ఆర్డీఓ గారికి అందించి వినతి పత్రముగా అందరి క్షేమమును కోరుతూ అందరూ ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. తెనాలి పట్టణంలో సహోదరి బేతాళ సునీల హత్య విషయమై తీవ్ర విభ్రాంతికి గురైన ఆ కుటుంబానికి ప్రభుత్వం వారు తక్షణ సహాయ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి సంఘీభావం
సునీల గారి యొక్క మరణ విషయంలో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కలిసి క్రిస్టియన్ సోషల్ ఫోరం తరఫున శాంతియుత ర్యాలీ జరిగించడానికి నిర్ణయం చేసి ఉన్నారు. 16వ తారీఖు ఉదయం 10 గంటలకు ఏ స్థలంలో అయితే సునీల గారు హత్య చేయబడ్డారో ఆ స్థలం నుండి శాంతియుత ర్యాలీ బయలుదేరి